రైట్. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎన్నికైన ప్రధానంలో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించిన సందర్భంగా ఎన్డీఏ భేటీ జరగనుంది. ఢిల్లీలోని భారత మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏకు ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. దీనిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెడతారు. నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో బలపరుస్తారు. పలువురు ఎన్డీఏ నేతలు ఈ సందర్భంగా మాట్లాడతారు. తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. సులభతర జీవనం, సులభతర వ్యాపారాలకు మరింత ప్రోత్సాహాన్ని అందించే చర్యలపై నేతలు సమావేశంలో అభిప్రాయాలను పంచుకోనున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం కోసం చేపట్టాల్సిన తదుపరి సంస్కరణలపైన చర్చించనున్నారు. జాతీయ అభివృద్ధి పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలపైన సమావేశంలో చర్చిస్తారు. ఇక అభివృద్ధి పథకాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంపైన చర్చలు జరుగుతాయి. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకే అభినందనలు తెలుపుతూ మోదీకి లేఖ రాశారు. పుపువా న్యూగిని ప్రధాని జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టిబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేసార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? దేవి, దేశ రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టానికి వేదికగా ఢిల్లీ సిద్ధమైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా, అలాగే ఎన్నికైనటువంటి ప్రధానమంత్రుల్లో నిరంతరాయంగా అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగినటువంటి నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించినటువంటి నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. 2014లో తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోదీ 2019లో రెండోసారి, 2024లో మూడోసారి వరుస విజయాలతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నారు. స్వాతంత్రానంతరం భారత రాజకీయాల్లో వరుసగా 3 పర్యాయాలు ప్రధానిగా కొనసాగినటువంటి అరుదైన నాయకుల జాబితాలో మోదీ స్థానం సంపాదించారు. అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, విదేశాంగ రంగాల్లో ఆయన చేపట్టినటువంటి నిర్ణయాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేశాయి. బీజేపీ, ఎన్డీఏ నాయకులు కూడా పేర్కొంటున్నారు. భారత మండపంలో జరగనున్నటువంటి ఈ సమావేశంలో ప్రధాని మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం విశేషం. నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఈ తీర్మానానికి మద్దతు తెలుపనున్నారు. అనంతరం ఎన్డీఏలోని పలువురు ప్రముఖ నాయకులు ప్రసంగించి మోదీ నాయకత్వంలో దేశం సాధించినటువంటి విజయాలను కూడా ప్రస్తావించనున్నారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయని ఎన్డీఏ నాయకులు చెబుతున్నారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవలను పేదలకు చేరువ చేయటం, అలాగే ఉజ్వల యోజన ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించడం, ఆయుష్మాన్ భారత్ ద్వారా
ఆరోగ్య భద్రత కల్పించడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వడం వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విశేష ఫలితాలు ఇచ్చాయని కూడా పేర్కొంటున్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో కూడా గత దశాబ్దంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. జాతీయ రహదారుల విస్తరణ, అలాగే వందే భారత్ రైళ్ల ప్రవేశం, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పోర్టుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా సాంకేతిక సేవల విస్తరణ వంటి అంశాలు దేశ అభివృద్ధికి కొత్త దిశను కూడా చూపించాయని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాన్ని కూడా విస్తృతంగా చర్చించనున్నారు. సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే విధానాలు, వ్యాపార వర్గాలకు అనుకూల వాతావరణం కల్పించే సంస్కరణలపై నేతల అభిప్రాయాలను పంచుకోనున్నారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, తయారీ రంగాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలను కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధాని మోడీ ప్రకటించినటువంటి వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనపై ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. భారత స్వాతంత్ర శతాబ్ది నాటికి దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సినటువంటి తదుపరి సంస్కరణలు, విధానాలు, కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించనున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో చేపట్టాల్సినటువంటి చర్యలపై రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్ర నాయకత్వం తెలుసుకోనుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం కూడా సమావేశంలోని ప్రధాన అంశాల్లో ఒకటిగా నిలవనుంది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంచడం, నిధుల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం, జాతీయ ప్రాజెక్టులను వేగవంతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల నిర్మాణం, పారిశ్రామిక పెట్టుబడులు, వ్యవసాయ ఆధునీకరణలో రాష్ట్రాల పాత్రను మరింత బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశానికి అంతర్జాతీయ ప్రాధాన్యత కూడా లభించింది. ప్రధాని మోదీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న సందర్భంగా పలు దేశాధినేతలు శుభాకాంక్షలు కూడా తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనర్ కుమార్ దిశనాయకే ప్రత్యేక లేఖ రాసి అభినందనలు తెలిపారు. పపువా న్యూగిని ప్రధాని జేమ్స్ మరాపే, అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిస్సాసార్ తదితరులు కూడా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది అంతర్జాతీయ వేదికపై మోదీకి ఉన్న గుర్తింపును ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ రంగంలో భారత స్థాయిని పెంచడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ఎన్డీఏ నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. G20 సదస్సు విజయవంతమైనటువంటి నిర్వహణ, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత నాయకత్వం వహించడం, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత్ తన స్వరాన్ని బలంగా వినిపించటువంటి అంశాలు దేశ ప్రతిష్టను పెంచాయని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం కేవలం రాజకీయ కార్యక్రమం మాత్రమే కాకుండా గత దశాబ్దంలో దేశం సాధించినటువంటి పురోగతిని సమీక్షిస్తూ రాబోయే 2 దశాబ్దాల అభివృద్ధి దిశను నిర్దేశించే కీలక వేదికగా కూడా మారనుంది. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కొత్త కార్యాచరణను రూపొందించే దిశగా ఈ సమావేశం చారిత్రాత్మకంగా నిలిచే అవకాశం ఉంది. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.